మిత్రులందరికీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కవులు, కళాకారులు, మీడియా మిత్రులు, మరి ఎప్పుడు కూడా మంచి ఆదరణ చూపించేటువంటి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రం ఒక వర్గానికో ఒక ప్రాంతానికో పరిమితమైనటువంటి అంశం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల అన్యాయం జరుగుతూ, నలుమూలల దోపిడీకి గురవుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర పాలకులు పట్టి పీడిస్తూ జనగల రక్తం తాగుతుంటే, మనకున్నటువంటి నిధులు మనకు దక్కకపోతుంటే, మనకున్నటువంటి నియామకాలు మనకు దక్కకుంటే, మనకు రావాల్సినటువంటి నీటి వాటా మనకు రాకుంటే, ఇక్కడ ఉన్నటువంటి కవులు, కళాకారులు ఆట కావాలి, పాట కావాలి, తెలంగాణ అస్తిత్వాన్ని ముందు పెట్టి ఆంధ్ర వాళ్ళని తరిమి కొట్టాలంటే ఆ రోజు ఉద్యమకారులుగా, కవులు, కళాకారులుగా కాలు గజ్జగట్టి భుజానికి డప్పునేసి ఆంధ్ర వాళ్ళను తరిమి కొట్టేదాకా నిద్రపోలేనటువంటి కవులు, కళాకారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను ఎంతవరకు దూరం చేసుకోవచ్చు అటువంటి ఆలోచన చేశారు. పోరాటం అంతా ముందుండి ఉద్యమ నాయకులు, తెలంగాణ బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు చేస్తూ ఉంటే ఈ పోరాటాన్ని రెండో కోణంలో చూసినటువంటి కొంతమంది అగ్రవర్ణాలు, పెత్తందారులు వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని ఎలా చేజిక్కించుకోవాలి అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో 11 సంవత్సరాల ఈ సుదీర్ఘమైనటువంటి ఈ రాష్ట్రంలో ఇంకా ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనో, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లోనో పెట్టి సమావేశాలు పెట్టి, సభలు పెట్టి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చాలని చెప్పేసి ఇంకా అడుక్కునేటువంటి పరిస్థితిలో ఉండడం అనేది నిజంగా దుర్మార్గమైనటువంటి చర్యగా నేను భావిస్తూ ఉన్నాను ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు. కాబట్టి మిత్రులారా, ఇంకా మనం అడుక్కునేటువంటి, ఆశించేటువంటి స్థాయి కాకుండా మనం శాసించేటువంటి స్థాయికి రావాలనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో రాజకీయంగా బలపడి విద్యార్థి ఉద్యమకారులందరూ కూడా అన్ని జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాజ్యాధికార దిశగా మనం ప్రయాణించకుంటే ఇంకా వాళ్ళని అడుక్కునేటువంటి పరిస్థితిలో ఉంటామని చెప్పేసి అటువంటి స్థితి నుంచి మనం వైదొలగాలి. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 100కి 90% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా ఆలోచన చేయాలి, రాజ్యాధికారం వైపుగా ప్రయాణించాలి. అదే కోణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, బుద్ధిమంతులు అందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. వారితో చెయ్యి కలిపి మనం ముందుకు పోయి ఇక్కడ ఉన్నటువంటి 90% ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యొక్క రాజ్యాధికారమే ప్రధానమైనటువంటి ఎజెండాగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి, మన కరువు పోతుంది అని చెప్పి అంటే 2001లో ఖమ్మంలో ఉన్నటువంటి మయూరు సెంటర్లో మేము జై తెలంగాణ అంటే నై తెలంగాణ అని చెప్పి టీడీపీ ప్రభుత్వం ఉంటే మమ్మల్ని తీసుకుపోయి జైలు వేసినటువంటి పరిస్థితి ఉంది. 2001 నుంచి ఈ రోజు వరకు అలుపెరగనటువంటి పోరాటం చేస్తూ ఎప్పుడు కూడా తెలంగాణ సంక్షేమం గురించి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యొక్క ఆత్మగౌరవం గురించి ఫైట్ చేస్తున్నటువంటి వాళ్ళగా మేము ఎప్పుడు ముందుంటా ఉంటాం. కాబట్టి మిత్రులారా, ఈ 11 సంవత్సరాల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ 11 సంవత్సరాల యొక్క పాలనలో ఎవరికి ఎటువంటి న్యాయం జరిగినట్టు కనిపిస్తలేదు. ఎవరికి ఏ న్యాయం జరగాలన్నా ఖచ్చితంగా వడ్డించేవాడు మనవాడైతే ఖచ్చితంగా మనం ఏ వరుసలో ఉన్నా మనం ఆ ఫలాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఏం మారింది? రావు పోయిండు, రెడ్డి వచ్చిండు, రేపు ఇంకొక దొర వస్తాడు. మారిద్దా? మన యొక్క జీవన స్థితిగతులు మారతాయా? భౌగోళిక తెలంగాణ వచ్చింది, కానీ మన యొక్క సామాజిక తెలంగాణ కోసం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే కోణంలో ఉద్యమకారులను గుర్తించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టే ముందు గత ప్రభుత్వము ఉద్యమకారులను విస్మరించింది. గత ప్రభుత్వం ఉద్యమకారుల్ని విస్మరించి వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు.
కాబట్టి మా ప్రభుత్వం వస్తే మేము కడుపులో పెట్టుకొని చూసుకుంటాం, వాళ్ళకి పూల పానుపు మీద మేము నడిపిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రకటించడం జరిగింది. అనేక సందర్భాల్లో సభల్లో సమావేశాల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ 11 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఏ వర్గానికి ఎటువంటి మేలు జరిగిందో ఒకసారి మనం పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భౌగోళిక తెలంగాణ కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన విద్యా హక్కు చట్టాన్ని సమగ్రంగా అమలు చేసి ఇక్కడ ఉన్నటువంటి 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సమగ్రమైనటువంటి విద్యా విధానాన్ని అందించడం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పి ఆ రోజు బుద్ధిజీవులు చెప్పడం జరిగింది, మేధావులు అనేక సందర్భాల్లో వివరించడం జరిగింది. కానీ ఇక్కడ కార్పొరేట్ వ్యవస్థే ఇక్కడ రాజ్యం వెళ్తుంది తప్ప ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా సక్రమైనటువంటి రీతిలో పనిచేసే పరిస్థితి లేదు, రిక్రూట్మెంట్ లేదు. గత 9 ఏళ్లలో మనం చూసాం, అన్ని యూనివర్సిటీల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు ఒక ఎటు దిక్కుతోచని పరిస్థితిలో ఉండటం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది తప్ప మరి నూతనమైనటువంటి పారిశ్రామిక విధానం, నూతనమైనటువంటి వ్యవసాయ విధానము, మరి అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళకి సబ్ ప్లాన్లు ఇవన్నీ కూడా సమగ్రంగా కులంకుశంగా ఇక్కడ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ జరగట్లేదు, పక్కన పెట్టడం జరిగింది. ఏ యూనివర్సిటీలో కూడా రిక్రూట్మెంట్ చేయటం లేదు. ఇంకా యూనివర్సిటీల్లో ఏదైనా ఉద్యమాలు జరుగుతూ ఉంటే, మా యొక్క హక్కుల కోసం మేము పోరాడుతూ ఉంటే అణిచివేసేటువంటి పరిస్థితి యూనివర్సిటీలో జరుగుతూ ఉంది. విద్యా బుద్ధిజీవులకు నిలయమైనటువంటి యూనివర్సిటీలో వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే అణిచివేసే ప్రభుత్వాలు నిలబడతాయా? 9 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఉక్కుపాతరేసినటువంటి విద్యార్థి లోకం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా అదే పాత్ర వేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.